ఇక నారాయణపూర్ ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల పట్ల ఛత్తీస్గఢ్ పోలీసులు మానవత్వాన్ని మరిచి వ్యవహరించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాలు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారు. కన్నవారికి కడసారి చూపులు నోచుకోకుండా పోలీసులు వ్యవహరించారు. కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా వ్యవహరించిన తీరు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ నెల 21వ తేదీన నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ప్రాంతంలోని గుండేకోట్ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మొత్తం 27 మంది మావోయిస్టులు చనిపోగా వారిలో తెలంగాణకు చెందిన 3 ఉన్నారు. వారిలో బూర రాకేష్ అలియాస్ వివేక్ ఒకరు. రాకేష్ స్వగ్రామం హసన్పర్తి మండలం చింతగట్టు. విద్యాదశ నుండే ప్రజల సమస్యల పట్ల పోరాటం చేస్తూ అనేక సంస్థల్లో పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. స్థానిక ప్రజల సమస్యలపై పోరాటం చేసేవాడు. సీకేఎంలో పీజీ చదువుతున్నప్పుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్లో కీలకంగా పనిచేశాడు. ప్రజల సమస్యలను అరణ్యంలో ఉండే పోరాటం చేయాలని నిర్ణయించుకొని 2016 నవంబర్లో హైదరాబాదులో ఉద్యోగం చేస్తానని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దళంలో చేరిన కొంత సమయంలోనే సెంట్రల్ కమిటీ మెంబర్ నంబాల కేశవరావు దగ్గర కంప్యూటర్ ఆపరేటర్ గా చేరాడు. స్కూల్లో ఇక్కడే చింతగడ్డ స్కూల్లోనే జిల్లా పరిషత్లో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ కోసం హన్మకొండకి వెళ్ళినప్పటి నుంచి మేము అప్పుడు సమస్యల గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడడం, వాటి గురించి కార్యక్రమాలు తీసుకోవడం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ లో మేము చేరి విద్యార్థి దశ నుంచే ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడేవాళ్ళం. కనీసం బాధితులకు న్యాయం జరగకపోతే స్టేషన్ల చుట్టూ కూడా తిరిగిన వాళ్ళం. అలాంటి సందర్భంలో అప్పుడున్న ప్రభుత్వాలు, పోలీసులు కానీ బాధితుల పట్ల న్యాయం జరగకపోయి ఉండేది. స్టేషన్ చుట్టూ తిరిగితే అప్పుడు మీరు ఏంటి ఇట్లా చేస్తానని చెప్పేసి కూడా పోలీసుల ద్వారా కూడా మాకు బెదిరింపులు వచ్చాయి. సంఘంలో సిన్సియర్ గా మేము వర్క్ చేసాం. అప్పటి నుంచి సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల కూడా మా తమ్ముడు ఇలాంటి ఇక్కడ ఉంటే న్యాయం జరగదు పేద ప్రజలకు, కాబట్టి నేను నా వంతుగా సాయం ప్రజల కోసం ఏదో పని చేయాలనే ఉద్దేశంతో తమ్ముడు ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకుంటా. ఉద్యోగరీత్యా నేను ఉద్యోగం చేసుకుంటా, ఏదైనా పని చేసుకుంటా అని చెప్పేసి హైదరాబాద్కు వెళ్తానని చెప్పి తమ్ముడు ఈ రోజున పోలీసులు ప్రకటించేంత వరకు కూడా మాకు తమ్ముడు అక్కడ ఉంటాడని తెలియకూడదు. ఎన్కౌంటర్ లో మృతి చెందిన రాకేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు నిరాశ ఎదురైంది. రాకేష్ కుటుంబ సభ్యులు వారం రోజులుగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో పడిగాపులు కాశారు. మృతదేహాలను అప్పగించాలని పోలీసులను కోరితే తమను బెదిరించారని బంధుమిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు మృతదేహాలు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. దాంతో మృతుల బంధుమిత్రులు నారాయణపూర్ ప్రభుత్వాసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ చేసినప్పటికీ పట్టించుకోకుండా పోలీసులు ఏకపక్షంగా దహన కార్యక్రమాలను నిర్వహించారని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కుళ్ళిపోయిన సేవాన్ని కూడా మాకు ఇవ్వలేదు. మా కన్న పిల్లలను వాళ్ళు కాల్ చేసేదానికి వాళ్ళకి ఎవరు ఇచ్చిల్లి రైట్స్? ఈ గవర్నమెంట్ ఎటుపోతుంది అసలు? ఈ పిల్లలను వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వీళ్ళు పోయిన్లు, దోసుకొచ్చేదానికి పోలే, దొంగతనానికి పోలే. కానీ వాళ్ళు దోసుకుంటాను, దొంగతనాలు చేస్తారు వాళ్ళు. కానీ అయినా సరే వీళ్ళు ప్రజలకు సేవ చేయబోయిన వాళ్ళను ఇట్లా చేసుడు ఇది కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ ఎటు దారి తీస్తుందో తెలుస్తలేదు. మా పిల్లలను కాల్ చేసే రైట్స్ వాళ్ళకి ఎవరు ఇచ్చిళ్ళు? కోర్టు నుండి ఆర్డర్ మేము తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా పడేస్తారు? కోర్టునే మీరు ధిక్కరించినప్పుడు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు మీరు? మా పిల్లలు ఇస్తారు, కుళ్ళిపోయిన సేవల్ని ఇచ్చినా మేము దానకర్మం చేసుకుంటామని చెప్పేసి మేము చాలా ఇక్కడ ఏడ్చుకుంటా 5-6 రోజులే ఇక్కడ పడిగాపులు కాసినా మాకు ఇవ్వలేదు సేవాన్ని. ఛత్తీస్గఢ్ పోలీసులు బోటకపు ఎన్కౌంటర్లను మానుకొని రాకేష్ అస్థికలనైనా తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.